నేడు జనసేన నేతలతో ఆ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. నామినేటెడ్ పదవులు పొందిన వారితో సమావేశమవుతారు. పదవి బాధ్యత అనే పేరుతో పవన్ కళ్యాణ్ ఈ సమావేశం ఉండనుంది. 3000 మందికి దిశానిర్దేశం చేయనున్నారు జనసేన అధినేత. నేడు జనసేన నేతలతో ఆ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమవుతారు. నామినేటెడ్ పదవులు పొందిన వారితో సమావేశం అవబోతున్నారు. పదవి బాధ్యత అనే పేరుతో పవన్ కళ్యాణ్ సమావేశం ఏర్పాటు చేశారు. 3000 మందికి దిశానిర్దేశం చేయనున్నారు జనసేన అధినేత. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ కూడా సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఈ రోజు జనసేన పార్టీకి సంబంధించినటువంటి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నామినేటెడ్ పదవులు పొందినటువంటి నేతలందరితో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఇందులో వాళ్ళు కార్పొరేషన్లకు సంబంధించినటువంటి డైరెక్టర్లు, నీటిపారుదలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగినటువంటి కొంతమంది సభ్యులు, ప్రత్యేకంగా వాళ్ళు కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, ఏదైతే నామినేటెడ్ పదవులు పొందినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా ప్రత్యేకంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి ఆ పార్టీ నేతలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ దాదాపుగా 3000 మందితో ఈ సమావేశం జరగబోతున్నట్లు కూడా తెలిసి ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా ఎమ్మెల్యేలు, మంత్రులతో ప్రత్యేకంగా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఏదైతే పదవి అనేది ఒక అలంకరణ కాదు, అదొక బాధ్యత అని ప్రతి ఒక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బలంగా ఏదైతే నమ్ముతూ వస్తారో అది జనసేన నేతలందరూ కూడా అలవాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా వీరందరూ కూడా కొత్తగా బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి ఎవరు ఎలాంటి విధానాలతో ముందుకెళ్ళాలి, అసలు పార్టీ యొక్క స్టాండ్ ఏంటి, పార్టీ యొక్క లైన్ ఏంటి అనేది కూడా ప్రత్యేకంగా ఈ పదవులు పొందినటువంటి నేతలందరితో కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ఒక భేటీ నిర్వహించబోతున్నారు. ఈ భేటీ పైన చాలా ఆసక్తి ఉంది. ఎందుకంటే రాజకీయంగా ఇప్పటికే జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ ని సాధించింది. ఆ స్ట్రైక్ రేట్ ని కొనసాగించాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కటి నామినేటెడ్ పదవైనా, ఇటు ప్రజాప్రతినిధులుగా ఉన్నవారైనా ఎవరైనా సరే అదొక బాధ్యతగా తీసుకుని ముందుకెళ్తే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆ స్ట్రైక్ రేట్ ను కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగానే పవన్ కళ్యాణ్ ప్రయాణం కూడా చేయాలని కూడా నేతలకు ఇప్పటికే హితవు పలుకుతున్నారు. ప్రత్యేకంగా కొంతమంది ఎవరైతే ఇటు నాయకులు ఎవరైతే కేడర్కి అందుబాటులో ఉన్నట్లు వారిపైన సీరియస్ గా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ రోజు ఆయన నాయకులకు దిశానిర్దేశం చేస్తారు. ప్రత్యేకంగా ఈ సమావేశం పైన అందరిలోనూ కూడా ఆసక్తులు మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానున్నట్లు కూడా తెలిసిన పవన్ కళ్యాణ్ 4:45 కార్యక్రమం జరగకుండా గంట పాటు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించబోతున్నారు. దాదాపుగా 3000 మందితో సమావేశం కాబట్టి అన్ని రకాల ఏర్పాట్లు కూడా జనసేన పార్టీ ఇప్పటికే చేసింది. దాదాపు మంగళగిరి సికే కన్వెన్షన్ వేదిక ఈ కార్యక్రమం జరగబోతుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. పదవి బాధ్యత కార్యక్రమం ఈ రోజు భాగంగా జనసేన పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటు నామినేటెడ్ పదవి పొందినటువంటి నేతలతో భేటీ కానున్నారని చెప్పుకోవచ్చు. జమీమా.